మోడీ గారు దుర్మార్గులు అనుకుందాం, భారతీయ జనతా పార్టీ దుర్మార్గులు అనుకుందాం. నాకు వాళ్ళ మీద ఇష్టం లేదు, వాళ్ళ మీద చిరాకు నాకు. వాళ్ళే మన మీద దక్షిణ భారత వివక్ష చూపిస్తారు. సరే భరిద్దాం. భారతీయ జనతా పార్టీ అంటే అందరూ హిందువుల పార్టీ అంటారు. నా ఉద్దేశం అది హిందీ వాళ్ళ పార్టీ, అది హిందువుల పార్టీ కాదు. మేము అర్థం చేసుకుంటాం భాషల్ని. హిందీని ప్రేమిస్తాం కానీ హిందీని మా మీద రుద్దుతానంటే ఎట్లా? హిందీని మీరు రుద్దుతున్నారు, సౌత్లో దక్షిణాదిని అంటారు. మన తమిళనాడులో తమిళ్ హిందీ రాకూడదు అంటుంటే అన్ని దేశ భాషలే కదా. ఇప్పుడు ఈ లైవ్ లో అనొచ్చాను రాదు ఒక నన్ను వాడేవాడు నేను మాట్లాడే భాష గురించి వాడు మాట్లాడి నా ఇష్టం వచ్చిన మొదట నేను మాట్లాడుకుంటా. ఇది చదవాలని ఉంది. ఇప్పటికి ఇంగ్లీష్ ఇష్టం ఉంటే చదువుకుంటాడు, తెలుగు ఇష్టం ఉంటే చదువుకుంటాడు, వాని ఇష్టం వచ్చినట్టు చదువుకుంటాడు, ఎవడు ఏ భాషలో చదువుకుంటాడు. దాని గురించి ఒక గవర్నమెంట్ ఇలా రుద్దడం ఎంతవరకు కరెక్ట్? మరి అసలు ఎస్ఎస్సి ఉన్నాక మళ్ళీ ఐసీఎస్సి ఎందుకు, ఐసీఎస్సి ఉన్నాక ఈ సిబిఎస్ఈ ఎందుకు అనేటువంటి ఒక పెద్ద చర్చ. అలా అయితే 1 నేషన్ 1 ట్యాక్స్, 1 నేషన్ 1 మార్కెట్, 1 నేషన్ 1 ఎలక్షన్ పద్ధతులు ఉన్నాయి. 1 నేషన్ 1 ఎడ్యుకేషన్. గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా ఏదైనా సరే ప్రైవేట్ ఎగ్జామ్ రాసుకున్నా ఇంకే రకంగా చదివినా ఆ బుక్ లో ఎగ్జామ్ రాయాలంటే ఒకటే బుక్ ఉంటుంది. చరిత్ర ఉన్నప్పుడు ఒకటే పుస్తకం ఉంటే సరిపోతుంది. అందరికీ ఒకే కామన్ కోర్స్ సిలబస్ పెట్టి 1 నేషన్ 1 కరికులం అనే పద్ధతిని తీసుకొస్తే ప్రాబ్లం ఏంటంటే తమిళనాడు గవర్నమెంట్ దీన్ని ఎందుకు అంటే గవర్నమెంట్ అనొచ్చు, వాళ్ళే ఉన్నారు కాబట్టి ఎందుకని అంత గట్టిగా అపోజ్ చేస్తుంది? ఇది మన మీద రుద్ది ఏదో చేయబోతున్నారు అని చెప్పేసి అంటే వాళ్ళకి మాట్లాడటం ఇష్టం లేదా? మన రాష్ట్రాలు పెద్దగా దాన్ని పట్టించుకున్నట్టుగా అయితే తెలుగు రాష్ట్రాలు కనిపించట్లేదు. ఈ వేరియేషన్ ఎందుకు వచ్చింది? బలవంతంగా రుద్దలేదు. ఫస్ట్ పాయింట్, ఒక ఎమోషన్ కావాలి. ఇప్పుడు ప్రస్తుతం ఇమీడియట్ గా రాబోయే తమిళనాడు ఎలక్షన్స్ కోసం ఒక సెంటిమెంట్ కావాలి. గతంలో పవన్ కళ్యాణ్ గారికి సో ఆయన ఏమన్నారంటే గతంలో దీన్ని మన మీద రుద్దుతున్నారు అనే వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన కూడా ఒక బలమైన నాయకుడు, కూటమిలో ఉన్నారు. సో ఆయన ఇప్పుడు మళ్ళీ ఏం మాట్లాడారంటే హిందీ అనేది మన లాంగ్వేజే, మనం మన దేశంలో మాట్లాడుకుంటే తప్పేంది అనే మాట అన్నారంటే ఆయనే 2 విధాలుగా మాట్లాడారు. దీన్ని ఎట్లా చూస్తారు అసలు? ఇప్పుడు 25లో ఉన్నటువంటి పొలిటికల్ ప్రయారిటీస్ వేరే. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నారు కాబట్టి కేంద్రంలో ఉన్న బీజేపీ కూటమి ప్రభుత్వం కనుక సార్ కేపీ గారు అంటే ఇప్పుడు ఎన్ఈపి 2020 అంటే గతం కంటే కొంచెం భిన్నంగా కొంత కన్ఫ్యూజన్. అంతకుముందు ఎస్ఎస్సి బోర్డు లేకపోతే సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ ఇవన్నీ ఉన్నాయి. అంటే ఈ మొత్తాన్ని కూడా ఒక ఎన్ఈపి 2020 పాలసీ అని వచ్చింది. దానికి మీరు కావచ్చు, జేపీ గారు కావచ్చు, మన తెలంగాణ నుంచి కావచ్చు, ఏపీ నుంచి కావచ్చు చాలా రిప్రజెంటేషన్స్ కూడా వెళ్ళినాయి. మీతో పాటు చాలామంది కూడా ఇచ్చారు. వాళ్ళు కూడా కొంత పరిగణనలోకి తీసుకున్నారు. ఇదంతా జరిగింది బాగానే. సో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అంటే కొంత మా అబ్బాయి చదివే స్కూల్లో కూడా కొంత ఇంప్లిమెంటేషన్ జరుగుతలేదు. మరి దాంట్లో ఏం లోపాలు ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి? అయితే దీనికే ఎన్ఈపి 2020కే లింక్ చేసి కొత్తగా మళ్ళీ సేమ్ ఇదే ఈ డీలిమిటేషన్ లెక్కనే త్రిభాషా సూత్రం అని చెప్పి. సో గతంలో మీలాంటి ఒక పెద్ద అయిన డాక్టర్ జేపీ గారు నాకేం చెప్పారంటే అసలు హిందీ భాష కానే కాదని చెప్పారు నాకు. ఓకే, సో ఇప్పుడు ఈ హిందీని అంటే ఇప్పుడు ఈ లైవ్లో అనొచ్చాను రాదు ఒక నన్ను వాడేవాడు నేను మాట్లాడే భాష గురించి వాడు మాట్లాడి నా ఇష్టం వచ్చిన మొదట నేను మాట్లాడుకుంటా. ఇది చదవాలని ఉంది. ఇప్పటికి ఇంగ్లీష్ ఇష్టం ఉంటే చదువుకుంటాడు, తెలుగు ఇష్టం ఉంటే చదువుకుంటాడు, వాని ఇష్టం వచ్చినట్టు చదువుకుంటాడు, ఎవడు ఏ భాషలో చదువుకుంటాడు. దాని గురించి ఒక గవర్నమెంట్ ఇలా రుద్దడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఫస్ట్ ఎన్ఈపి గురించి 2020 గురించి కొంత మాట్లాడిన తర్వాత మళ్ళీ ఈ సబ్జెక్ట్ కింద ఏం చెప్తారు మీరు? మొదటగా ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఒక రకంగా చెప్పాలంటే ఇండియనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ సిబిఎస్ఈ బోర్డా లేకపోతే ఐసిఐసి స్టేట్ బోర్డు, ఇదన్నీ కాదు. భారతదేశంలో విద్యా విధానం భారతీయతని ప్రతిబింబించే విధంగా దీన్ని రూపొందించారు. ఇన్ అకార్డెన్స్ విత్ ద న్యూ జనరేషన్ రిక్వైర్మెంట్స్. అంటే ఈ కొత్త తరం యొక్క అవసరాలకు అనుగుణంగా ఈ విద్యా విధానం ఉంది, భారతీయతని ప్రతిబింబిస్తుంది. ఓకే, ఆంగ్లేయులది కాకుండా. సో ఇండియన్ వాల్యూస్, ట్రెడిషన్స్, కల్చర్ రిప్రజెంటేటివ్గా ఉంటూనే ఈ డాటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, 3D ప్రింటింగ్, మెకోట్రానిక్స్ ఇలాంటి విషయాల మీద కూడా ఎంఫసైజ్ చేస్తూ ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేటటువంటి దాన్ని రూపొందించడం జరిగింది. ఎగ్జాక్ట్లీ. కొన్ని అనవసరమైనటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉందో వాటిని తీసేశారు. అంటే లైక్ ఇప్పుడు సపోజ్ ఎంఫిల్ ప్రోగ్రామ్ ఉండేది, ఆ ఎంఫిల్ ప్రోగ్రామ్ రద్దు చేశారు. పీజీ అవ్వగానే పిహెచ్డి రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్తూ. అలాగే మారిన 21వ శతాబ్ద పరిస్థితుల ప్రకారం తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఉద్యోగాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో పిల్లల్ని అంటే 86th అమెండ్మెంట్ ఆర్టికల్ 21A ప్రకారం 6 to 14 years ఈ ఎడ్యుకేషన్ రైట్ అనేది పెట్టారు విద్యా హక్కు చట్టం ప్రకారం. కానీ తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో 6 సంవత్సరాల వరకు పిల్లలు బడికి పంపకుండా ఉంటే మరి ఈ ఒకవైపు ఏమో ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది, మరోవైపు ఏమో లెర్నింగ్ స్కిల్స్ విషయంలో వెనకబడే పరిస్థితి ఉంది. కాబట్టి
3 సంవత్సరాల వయసు నుంచే విద్య నేర్పించాలి అనేటటువంటి ఒక ప్రొవిజన్ కూడా ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది అవును, ఈ కండిషన్స్ దృష్టిలో పెట్టుకో. కరెక్ట్. సో న్యూ ఇండియా రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ న్యూ ఇండియా నీడ్స్ అన్నిటినీ ఇన్కార్పొరేట్ చేస్తూ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. అది అంటే ఈ 6 ఇయర్స్ నుంచే స్కూల్కి పోతే బాగుంటుందని ఇప్పుడు 6th ఇయర్ కంపల్సరీ నేను ఫస్ట్ క్లాస్ జాయిన్ అవ్వాలంటే ఇదే. మరి దానికన్నా ముందు సరే మనం చదువుకున్నప్పుడు అయితే పెద్ద బాల శిక్ష ఇది, లేకపోతే ఎల్కేజీ యూకేజీ, మరి వీటి పరిస్థితి డైరెక్ట్గా ఫస్ట్ క్లాస్ చదివేది అంతా కూడా ఈ ఎల్కేజీ యూకేజీ కలిపి సబ్జెక్ట్ ఉంటుంది అంటారు. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఎల్కేజీ నుంచే స్టార్ట్ చేయడం గవర్నమెంట్లో కూడా అని అర్థం. సో ఇప్పుడు బాలవాడి అనేటటువంటి వ్యవస్థ కానీ లేకపోతే అంటే ఏజ్ 3 నుంచే చదివించడం పిల్లల్ని ఈ ప్రీ స్కూల్కి సంబంధించిన యాక్టివిటీస్, మ్యూజిక్. ఇప్పుడు ఇదేమి కొత్త విషయం కాదు, మనకి ప్లేటోనే చెప్పినటువంటి విద్యా విధానంలో ఇది ఒక కాన్సెప్ట్. రైట్. ప్లేటోనే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏజ్ 3 నుంచే ఉన్నప్పటి నుంచే వాళ్ళకి ఈస్థెటిక్స్ నేర్పించాలని చెప్పాడు. అంటే ఈస్థెటిక్స్ అంటే ఈ ఆర్ట్స్ అన్నట్టు, ఈ మ్యూజిక్, డ్యాన్స్, తర్వాత ఈ పద్ధతిలో వాళ్ళకి కొత్త సబ్జెక్టులు ఎక్స్ట్రా యాక్టివిటీ నేర్పించడం జరిగితే, అలా లాంగ్వేజ్ నేర్పించడం జరిగితే నేర్చుకోగలిగే సామర్థ్యం ఉంటుంది. అంటే ఆ టైంలో పిల్లల బ్రెయిన్ కూడా ఖాళీగా ఉంటుంది, కొత్త ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. కరెక్ట్. మనం ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తే అంత ఇన్ఫర్మేషన్ లోడ్ తీసుకుంటుంది. ప్లస్ ఇమిటేషన్ స్కిల్స్ కూడా ఆ ఏజ్లో బాగుంటాయి, ఈజీగా వస్తుంది. కాబట్టి పిల్లలకి 3 సంవత్సరాల వయసు నుంచి వాళ్ళు ఏ పద్ధతిలో నేర్చుకుంటే సులభంగా ఉంటుందో ఆ పద్ధతిలో నేర్పించేటటువంటి యంత్రాంగం. డైరెక్ట్గా ఏబిసిడీలు వీళ్ళు నేర్పించడం కాకుండా అదే పాటలు, తర్వాత డాన్సులు, ఆర్ట్, మ్యూజిక్, ఈ పెయింటింగ్, ఇటువంటి పద్ధతిలో కొత్త సబ్జెక్టులు, కొత్త ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి సంబంధించిన విషయాలు తెలియజేయాలి. అదే రైట్ సార్. అంటే ఇంతకు ముందు కూడా గతంలో ఎన్ఈపీ పైన మీరు ఇంటర్వ్యూ చేయడం జరిగింది, కానీ సరే మళ్ళీ ఇంకో రోజు కూలంకుషంగా ఎన్ఈపీ 200 ఇప్పుడు అవసరం కాబట్టి ప్రజలకు తెలియజేయాలి కాబట్టి అది ఇంకో రోజు చేద్దాం. అంటే దీంట్లో ఒక్కటి సార్ మేజర్గా ఏమవుతుందంటే ఈ ఎగ్జామ్స్ పైన ఈ బోర్డ్స్ 3 ఉన్నాయి అన్నాను కదా ఇంతకుముందు, ఎస్ఎస్సి, సిబిఎస్సి, ఐసిఎస్సి, దానికి సంబంధం లేకుండా పనిచేస్తాయి జనరల్గా నాకున్న నాలెడ్జ్ ప్రకారం. ప్రాబ్లం ఏంటంటే కొంతమంది తల్లిదండ్రులు కావచ్చు, మేధావులు కావచ్చు, మీలాంటి వాళ్ళు కావచ్చు, కొంతమంది ఎగ్జామ్స్ కావాలంటున్నారు, కొంతమంది ఎగ్జామ్స్ వద్దంటున్నారు. ఈ ప్రెషర్ లెవెల్తో తట్టుకోలేక ఈ బట్టి మెథడ్తో, ఇది కాక ప్రాక్టికల్ మెథడ్ లేక, మరి అసలు ఎస్ఎస్సి ఉన్నాక మళ్ళీ ఐసిఎస్సి ఎందుకు, ఐసిఎస్సి ఉన్నాక ఇంకోటి ఈ సిబిఎస్సి ఎందుకు అనేటువంటి ఒక పెద్ద చర్చ. దానికి ఏమో లక్షల ఫీజు ఉంటే సరే ఫీజుల గురించి తర్వాత మాట్లాడదాం. సో ఇది ఏం చెప్తారు మీరు? అంటే ఎన్ఈపీ అల్టిమేట్గా దాని వైపు వెళ్తుంది. అంటే ఎలా అయితే 1 నేషన్ 1 ట్యాక్స్, 1 నేషన్ 1 మార్కెట్, 1 నేషన్ 1 ఎలక్షన్ పద్ధతులు ఉన్నాయో, 1 నేషన్ 1 ఎడ్యుకేషన్. అంటే ఇప్పుడు ఐసిఎస్సి, సిబిఎస్సి ఇవన్నీ ఉండమంటారా? ఒకటే సిస్టమ్ కింద తీసుకొస్తారు. ఓకే, ఒకటే బుక్, గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా ఏదైనా సరే ప్రైవేట్ ఎగ్జామ్ రాసుకున్నా ఇంకే రకంగా చదివినా ఆ బుక్లో ఎగ్జామ్ రాయాలంటే ఒకటే బుక్ ఉంటుంది. అంతే, ఒకటే చరిత్ర ఉన్నప్పుడు ఒకటే పుస్తకం ఉంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు బుక్స్ అట్లా లేవు సార్. విజ్ఞాన కాలేజ్ అని ఒకటి ఉంటుంది, అంటే మనం చిన్నప్పుడు చదువుకొని ఉంటారు. గుంటూరు ఒకటి ఉంటుంది, లేకపోతే ఇంకో రాష్ట్రం పేరు పెట్టి ఇంకొక ఆయన తయారు చేసి ఆ బుక్ పేరు ఇంకోటి ఉంటుంది. ఈ రకంగా ఏమైందంటే భయం అవుతుంది. ఐసిఎస్సి బుక్ కనుక మీరు చూస్తే, సపోజ్ మా వాడ ఐసిఎస్సి అండి, 30 ఎగ్జాంపుల్స్ ఉంటాయి దాంట్లో, ఒకటి కూడా నాకు రావట్లేదు నిజంగా చెప్తాను. నేను చదువుకున్నప్పుడు ఇప్పుడు సిబిఎస్సి చూస్తే కొంత నయం, ఎస్ఎస్సి చూస్తే కొంచెం బెటర్గా అనిపిస్తుంది. అమ్మాయి ఇది చదువుకోవచ్చు అని. మరి ఇంత నాలెడ్జ్ని, అంటే ఇంత నాలెడ్జ్ రావాలి మావాడు ముందుకు ఎదగాలని ఇప్పటి నుంచే రుద్దడం ఎంతవరకు కరెక్ట్ అనేదాన్ని, అంటే తీసేస్తారా ఉంచుతారా దీన్ని? ఇప్పుడు సపోజ్ వీళ్ళందరూ కూడా ఎన్సీఆర్టీ పుస్తకాలు చదువుతారు. ఎగ్జాక్ట్లీ. మరి ఎన్సీఆర్టీ చదివినోడేమో ఎక్కువ తెలివినోడా, స్టేట్ బుక్స్ చదివినోడు తక్కువ తెలివినాడు? ఆ వేరియేషన్ లేదు కదా. పిల్లలు ఎవరైనా సరే ఒకటే స్టాండర్డ్స్ ఉంటాయి, రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అవును, అందరినీ ఒకటే పుస్తకం, దేశం మొత్తం ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒకటే రకమైనటువంటి చరిత్ర ఉంది. ఇప్పుడు చరిత్ర మారిపోదు. అవును, రాష్ట్రంలో బుక్ రాసినా అదే చరిత్ర, కేంద్రంలో బుక్ రాసినా అదే చరిత్ర. కరెక్ట్. సైన్స్ పాఠాలు మారవు. సో మరి అటువంటప్పుడు అందరికీ ఒకే కామన్ కోర్స్ సిలబస్ పెట్టి 1 నేషన్ 1 కరికులం అనే పద్ధతిని తీసుకొస్తే ప్రాబ్లం ఏంటి అని అంటున్నాను. అదే సార్, నేను ప్రాబ్లం జరగాలి అని నేను కోరుకుంటున్నా. మరి ఈ స్కూల్ ఇట్లా ఉన్నాయి. మరి ఎన్ఈపీ 2020 దాదాపుగా 4 సంవత్సరాలు అయింది ఇది వచ్చి మనకి. సార్ రంగరాజన్ కమిటీ సంథింగ్ వాళ్ళు చేశారు, బాగుంది. దీన్ని ఎందుకని ఇంప్లిమెంట్ చేయట్లేదని మీరు ఏం చెప్తారు మీకున్న సోర్స్? ఇది అదే మనం ఫెడరల్ స్పిరిట్ అనేటటువంటిది ఒకటి ఉంది కదా, దాని ప్రకారం విద్య అనేది మనకి కాంకరెంట్ లిస్ట్లో వస్తుంది. ఓకే. సో కాంకరెంట్ లిస్ట్లో వచ్చినప్పుడు ఏం చేయాలి, రాష్ట్రాలు వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళు పెట్టుకుంటున్నారు ఇప్పటిదాకా. ఎస్ఎస్సి కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగుల కోసం సెంట్రల్ స్కూల్స్ ఇటువంటి యంత్రాంగం అంతా ఉంది. సో కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటారు కాబట్టి వీళ్ళందరికీ కామన్గా ఉండే విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ తయారు చేసి సిబిఎస్ఈ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఇప్పుడు అదే విధానం అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేస్తే తప్పులేదు యాక్చువల్గా. ఓకే.
సో కొన్ని వేరియేషన్స్ తోటి రైట్. అది అంటే సపోజ్ తెలంగాణ ఉందనుకోండి, తెలంగాణ చరిత్రని కూడా ఒక పార్ట్గా చేయాలి. రైట్. అలా దానివల్ల రాష్ట్రాల్లో ఉండేటటువంటి ఆ సంస్కృతి ఎస్, పిల్లలకి అర్థమవుతుంది, కరెక్ట్, తెలుసుకోవాల్సినటువంటి కంపల్షన్ ఉంది. ఎగ్జాక్ట్లీ. అండ్ అంతేకాకుండా ఈ ఎన్ఈపిలో రీజనల్ లాంగ్వేజ్, ఇండియన్ లాంగ్వేజెస్ మీద ఫోకస్ చేశారు. కనీసం 8వ తరగతి వరకు ఇండియన్ లాంగ్వేజెస్లో పిల్లలకి చదువు చెప్పే ప్రయత్నం చేయండి అని చెప్పారు. 8th క్లాస్ వరకు కనీసం. అండ్ అవసరమైతే అది గ్రాడ్యుయేషన్ లెవెల్లో కూడా తీసుకెళ్ళాలి ఓకే. ఇండియన్ లాంగ్వేజెస్లో. రైట్. అందుకని ఏం చేశారు, ఇప్పుడు 2021-22 అకాడమిక్ ఇయర్ నుంచి ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా తెలుగు మీడియం ఇంట్రడ్యూస్ చేశారు. రైట్. ఈ విధానం అంటే సపోజ్ తెలుగు మీడియం అని కాదు, 11 భాషల్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఈజీ టు లెర్న్. ఈజీ టు లెర్న్. కొన్ని అంటే టెర్మినాలజీ ఇవన్నీ అది సెకండరీ డిస్కషన్. ముందైతే తెలుగు మీడియంలో ఇంజనీరింగ్ చేయొచ్చు. అది గతంలో అసలు తెలుగు మీడియం ఇంజనీరింగ్ అంటే ఒక నవ్వేవారు. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్ ఈజీగా రాసుకోవచ్చు. 2 కాలేజీల్లో 120 సీట్లు ఉన్నాయి. 120 సీట్లు నిండిపోయినాయి. అంటే దానికి డిమాండ్ ఉంది. కాబట్టి ఆ తెలుగు మీడియంలో ఇంజనీరింగ్ చదువుకోవడానికి ఎవడో ఇబ్బంది పడట్లే. అవును. చైనాలో చైనీస్ భాషలో ఇంజనీరింగ్ చదివినప్పుడు కరెక్ట్. ఇక్కడ ఎందుకు చదువుకూడదు, ఇండియన్ లాంగ్వేజెస్లో ఎందుకు చదువుకోకూడదు? హిందీ మీడియం ఉంది, పంజాబీ మీడియం ఉంది, తమిళ్ మీడియం ఉంది. కరెక్ట్. మరి అదేవిధంగా మనం మెడిసిన్ కూడా అలాగే తీసుకెళ్ళాలి. ఎస్ ఎస్. రీజనల్ మీడియంస్ అంటే ఇండియన్ లాంగ్వేజెస్లో తీసుకెళ్లాల్సినటువంటి అవసరం. దాన్ని ఇండియనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నాను నేను. అంతే తప్ప దీనివల్ల నాశనం అయిపోయేదంటూ ఏదీ లేదు. రైట్. అంటే ఎగ్జామ్స్ ఉండాలంటారు వద్దంటారా చివరిగా? ఎగ్జామ్స్ అనేవి సమ్మేటివ్ అసెస్మెంట్ అనే పద్ధతిలో పెట్టారు కాబట్టి బోర్డ్ ఎగ్జామ్స్ అనగానే ఇంకా వాడికి స్కూల్ కూడా పడుకుంది. పరీక్షించబడని విద్య వృధా. ఓకే, పరీక్షలు ఉండాలి కానీ ఏ రకంగా ఉండాలి? ఆ పరీక్షా విధానం కూడా మెథడ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అనేది కంపల్సరీగా ఆ పరీక్షా విధానాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి అనుగుణంగా తీసుకొచ్చే ఉద్దేశమే దీంట్లోనూ ఉంది. ఓకే. పరీక్షలు లేనిటువంటి విద్య ఎంత చదువుకున్నా వేస్టే కదా. రైట్. అదేవిధంగా ఈ ఎడ్యుకేషన్కి లింక్ అయ్యి ఉన్నటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ విధానంలో కూడా కొంత మార్పు రావాల్సినటువంటి అవసరం అవుతుంది. రైట్ సార్. అంటే దీనికి సంబంధించి అంటే రిలేటెడ్ ఈ త్రిభాషా సూత్రం కొంత ఎన్ఈపి గురించి దీనికి లింక్ ఉందా, అసలు హిందీ భాష కాదే కాదని ఇంతకుముందు ఇంటర్వ్యూలో మీకు చెప్పాను నేను. సో అంటే ఇది ఎందుకని రాష్ట్రాల మీద అంటే కేంద్ర ప్రభుత్వం కావచ్చు వీళ్ళు ఎందుకని రుద్దాలనుకుంటారో, దానివల్ల మనకు వచ్చేటువంటి నష్టం ఏంది, ఇందులో నిజమెంత అసలు ఏం చెప్తారు మీరు? అంటే ఇప్పుడున్న బీజేపీ అయితే రుద్దాలనుకోవట్లేదు. ఓకే. 1948-49 నుంచి దీనికి సంబంధించిన వివాదం నడుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ 1937 నుంచి నడుస్తుంది. 1935లో సైమన్ కమిషన్ సూచనల ఆధారంగా 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ వచ్చింది. రైట్. వచ్చిన తర్వాత ఇండియాలో రాష్ట్రాలు ఏర్పడ్డాయి, ప్రావిన్సెస్ అనేవారు. అప్పుడు మద్రాస్ ప్రావిన్స్ కూడా ఒకటి. కరెక్ట్. ఈ మద్రాస్ ప్రావిన్స్కి 1937లో ఎలక్షన్ జరిగింది. జరిగినప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అక్కడ వాళ్ళు బలవంతంగా హిందీని పెట్టాలని ప్రయత్నించారు, ఒక భాషగా, 3 భాషల్లో ఒక భాషగా. రైట్. ప్రయత్నించినప్పుడు ఈ పెరియార్ వీళ్ళకి సంబంధించిన గ్రూప్ ఉంది కదా, వాళ్ళు వ్యతిరేకించారు, దాన్ని డ్రాప్ చేసుకున్నారు. మళ్ళీ 1948-49లో సర్వేపల్లి రాధాకృష్ణ గారి మీద ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పడింది. ఓకే. సో ఆ సర్వేపల్లి రాధాకృష్ణ కమిటీ కూడా హిందీని ఒక కంపల్సరీ భాషగా పెట్టాలని చెప్పారు. అయితే మళ్ళీ తమిళనాడులో వ్యతిరేక ఉద్యమాలు ఇవన్నీ జరిగినాయి, దాన్ని పక్కకు పెట్టారు. అప్పుడు కూడా మళ్ళీ మనకి సెకండ్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది 1968లో, కొఠారీ కమిషన్ రికమెండేషన్స్ ఆధారంగా. కరెక్ట్. దాంట్లో కూడా హిందీని త్రిభాష ఫార్ములా అనేది మొదటిసారిగా అప్పుడు వచ్చింది అనమాట. 3 లాంగ్వేజ్ ఫార్ములా, ఒక ఇంటర్నేషనల్, ఒక నేషనల్, ఒక రీజనల్గా పెట్టాలి. అండ్ దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగినాయి. అప్పుడు కూడా అది ఇంప్లిమెంట్ కాలే. తమిళనాడు తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ 3 లాంగ్వేజ్ ఫార్ములా ఉంది. 3 భాషలు నేర్చుకోవడం కేవలం భాష మాత్రమే కాదు, అది ఒక దేశభక్తి అన్న టైప్లో కూడా దాన్ని తీసుకొచ్చారు. అదే మొదటి నుంచి కూడా 3 భాషలు నేర్చుకోవడం, హిందీ నేర్చుకోవడం అనేది దేశ సమైక్యతకి, సమగ్రతకి ఆధారం అన్నట్టుగా మన తెలుగు మీడియం స్కూల్స్లో కూడా అదే చెప్పారు, ఆంధ్రప్రదేశ్లో కూడా. అంటే ఇక్కడే సార్, ఇప్పుడు తమిళనాడు అనుకోండి ఏదో ద్రవిడ రాజ్యం అంటారు, లేకపోతే మన తెలంగాణ, లేకపోతే ఏపీ అయితే తెలంగాణ రాజ్యం, మనం తెలుగులో మాట్లాడుకుంటాం కదా. దీని గురించి మీరు ఇందాక తెలుగులోనే ఎగ్జామ్ రాసుకోవచ్చు, పంజాబ్ పడితే పంజాబ్ మీడియంలో రాసుకోవచ్చు. ఇట్లా ఉన్నాక కూడా ఈ హిందీ భాష కాదే కాదన్నప్పుడు అంతగా అవసరం ఉందా? దీనివల్ల అంటే ఏం లాభం ఉంటుంది? అంటే హిందీ అంటే మొత్తం అన్ని రాష్ట్రాల్లో పోయి మనం ఇట్లా కామన్ లాంగ్వేజ్ ఉండడం వల్ల మనం ఈజీగా గెట్ ఆన్ అవుతాం అంటే ఏం చెప్తారు మీరు? అంటే దీంట్లో కొంచెం కన్ఫ్యూజన్. హిందీ టు బి ప్రమోటెడ్ యాజ్ ఎ లింగ్వా ఫ్రాంకా అని ఆర్టికల్ 350లో చెప్పారు. అంటే ఏంటి లింగ్వా ఫ్రాంకా అంటే కామన్ మీడియం ఆఫ్ ఎక్స్ప్రెషన్ రైట్ అమాంగ్ ఆల్ ద స్టేట్స్ ఇన్ ద కంట్రీ. ఈజీ కమ్యూనికేషన్ ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి ఒక ఉమ్మడి భాష ఉంటే మంచిది. ఇప్పుడు అమెరికా లాంటి దేశం కాదు మనది.
ఒక కామన్ లాంగ్వేజ్ ఉంది అక్కడ, ఇంగ్లీష్ లాంటి కామన్ మనకు లాంగ్వేజ్ లేదు. ఉంది. సో మిగతా పెద్ద సమాఖ్యలన్నింటిలోనూ కూడా సపోజ్ మనం ఈవెన్ చైనా తీసుకున్న మ్యాండరిన్ ఉంది. అవును. కాబట్టి మిగతా పెద్ద దేశాలతో కంపేర్ చేస్తే ఇండియాలో సుమారుగా 1400 రకాల భాషలు ఉన్నాయి. కరెక్ట్. 22 భాషలను రాజ్యాంగం గుర్తించింది. అవును. మరి ఈ ఒక ఉమ్మడిగా అన్ని రాష్ట్రాలకి వర్తించే విధంగా ఒక కామన్ లాంగ్వేజ్ మాట్లాడే అవకాశం ఉండేటటువంటి పర్స్పెక్టివ్లో ఆ హిందీని బలవంతంగా 3వ భాషగా ఇంట్రడ్యూస్ చేశారు 1968లో. అండ్ మళ్ళీ 1986లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ పాలసీ అదే కంటిన్యూ అయింది. 1992లో ఎడ్యుకేషన్ పాలసీని కొన్ని మార్పులు చేశారు, అదే కంటిన్యూ అయింది. ఇప్పుడు 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో 3 లాంగ్వేజ్ ఫార్ములా అన్నారు కానీ అవును. హిందీ బలవంతం అనలేదు. ఓకే. ఇష్టం ఉంటే నేర్చుకోండి. హిందీ ఈజ్ నాట్ ద థర్డ్ లాంగ్వేజ్. ఓకే. మీరు ఈ ఇంగ్లీష్ నేర్చుకోండి, తర్వాత ప్రాంతీయంగా ఏదైతే భాష ఉందో ఆ ప్రాంతీయ భాష నేర్చుకోండి, అంటే ఇండియన్ లాంగ్వేజ్ అందని. 3వ భాష మీ ఇష్టం, సాంస్క్రిట్ పెట్టుకుంటావా, హిందీ పెట్టుకుంటావా, ఆర్ లేకపోతే నీ ద్రవిడియన్ టెరిటరీలో ఉన్నటువంటి తెలుగు కన్నడ ఏదో పెట్టుకుంటావా, మీ ఇష్టం ఏదైనా పెట్టుకో. మళ్ళీ అంటే తమిళనాడు గవర్నమెంట్ దీన్ని ఎందుకు, అంటే గవర్నమెంట్ అనొచ్చు, వాళ్ళే ఉన్నారు కాబట్టి, ఎందుకని అంత గట్టిగా అపోజ్ చేస్తుంది? ఇది మన మీద రుద్ది ఏదో చేయబోతున్నారు అని చెప్పేసి, అంటే వాళ్ళకు మాట్లాడటం ఇష్టం లేదా? లేకపోతే ఇప్పుడు కేరళ ఉంది మరి, అసలు ఈ రాష్ట్రాలన్నీ కూడా ఎందుకనంటే మన రాష్ట్రాలు పెద్దగా దాన్ని పట్టించుకున్నట్టుగా అయితే తెలుగు రాష్ట్రాలు కనిపించట్లేదు. ఈ వేరియేషన్ ఎందుకు వచ్చింది? బలవంతంగా రుద్దలేదు ఫస్ట్ పాయింట్. అంటే అంత పెద్ద ఎత్తున వాయిస్ వస్తుంది కదా, అదే నా క్వశ్చన్. ఇప్పుడు ఒక ఎమోషన్ కావాలి. ఇప్పుడు ప్రస్తుతం ఇమీడియట్గా రాబోయే తమిళనాడు ఎలక్షన్స్ కోసం ఒక సెంటిమెంట్ కావాలి. ఈ సెంటిమెంట్ ఎందుకు, ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటిదే కదా ఈ లాంగ్వేజ్ అనేది, ఆ సెంటిమెంట్ని వాడుకుందాం. పబ్లిక్లో అప్పటి నుంచి ఉన్నటువంటి అపోహ ఏంటి, బలవంతంగా హిందీ రుద్దపడుతుంది. 2020 ఎడ్యుకేషన్ పాలసీలో బలవంతంగా హిందీ రుద్దాలి అనేటటువంటి నిబంధన లేకపోయినా దాన్ని అట్లా వాడుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం సార్, అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారికి, సో ఆయన ఏమన్నారంటే గతంలో దీన్ని మన మీద రుద్దుతున్నారు అనే వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన కూడా ఒక బలమైన నాయకుడు, కూటమిలో ఉన్నారు, 21 సీట్లు ఉన్నారు, అంటే ఆయన కూడా డిప్యూటీ సీఎంలో ఉన్నారు, మామూలు హోదాలో ఏం లేరు. దాన్ని కూడా కొంత నేను సీరియస్గా తీసుకుంటాను కామన్ మ్యాన్గా. ఎందుకంటే ఇప్పుడు నాయకులు చెప్పింది, అసెంబ్లీలో చెప్పిందే వేదం మనకి, అంతకుమించి మనకు తెలీదు. సో ఆయన ఇప్పుడు మళ్ళీ ఏం మాట్లాడారంటే హిందీ అనేది మన లాంగ్వేజే, మనం మన దేశంలో మాట్లాడుకుంటే తప్పేంది అనే మాట అన్నారంటే ఆయనే 2 విధాలుగా మాట్లాడి, దీన్ని ఎట్లా చూస్తారు అసలు మరి మీరు? ఇదేమో పొలిటికల్ ప్రయారిటీస్. అదే చెప్పండి. అంటే ఇప్పుడు 17లో ఉన్నటువంటి పొలిటికల్ ప్రయారిటీస్ వేరే, ఇప్పుడు 25లో ఉన్నటువంటి పొలిటికల్ ప్రయారిటీస్ వేరే. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నారు కాబట్టి కేంద్రంలో ఉన్న బీజేపీ కూటమి ప్రభుత్వం కనుక కంపల్సరీ, ఇది ఒక తప్పనిసరి అవసరం అది. అండ్ రెండోది, హిందీ మన భాష కాదు, దానికి సంబంధం లేదంటే ఇది న్యాచురల్గానే హిందీ ఈజ్ నాట్ ఏ లాంగ్వేజ్ హ్యావింగ్ నాట్ మోర్ దెన్ 100 years ఆఫ్ హిస్టరీ, చరిత్ర. సో దీనికి ఒక హిందీ అనే దానికి ఒరిజినల్ భాష లేదు, లిపి కూడా లేదు. కరెక్ట్. సో లిపి అంటే ఇది హిందీ లిపి లేదు కదా, దేవనాగరి లిపి. కాబట్టి హిందీని యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. 9 రాష్ట్రాల్లో హిందీ మాట్లాడతారంటారు. రైట్. ఒరిజినల్గా అయితే ఆ 9 రాష్ట్రాల్లో కూడా హిందీ మాట్లాడరు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కానీ అమిత్ షా కానీ వీళ్ళు కూడా హిందీ వాళ్ళు కాదు, గుజరాతీ వాళ్ళు. సో వీళ్ళు దాన్ని హిందీని ప్రమోట్ చేయడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే దేశం మొత్తం మీద 1 నేషన్ 1 లాంగ్వేజ్ అనే ఒక ఫార్ములా ఉండాలి, అందరూ మాట్లాడుకోవడానికి ఒక లింగ్వ ఫ్రాంకాగా ఉండాలి. రాజ్యాంగంలో కూడా అది ఉంది. అది ఒక డైరెక్టివ్ ప్రిన్సిపల్ అవుట్ సైడ్ పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. దీనికే సంబంధించి బీఆర్కే న్యూస్లో ఈ కామెంట్స్ వచ్చినప్పుడు దీంట్లో మంది శాటిలైట్ ఛానల్ కాబట్టి వేశారు. దాని కింద ఒక కామెంట్ ఏం పెట్టారంటే వాళ్ళిద్దరూ, ఒక తెలుగు అతను తమిళ్ అతను కాదనుకుంటుంది, తెలుగులోనే రాస్తుంది. ఏముందంటే మరి వాళ్ళు అడుగుతున్నప్పుడు తమిళే దేశం మొత్తం పెట్టవచ్చుగా, మన దగ్గర ఏం పెట్టారంటే తెలుగే మొత్తం 1 నేషన్ 1 లాంగ్వేజ్ అన్నప్పుడు దీన్నే పెట్టవచ్చుగా, దాన్నే ఎందుకు పెట్టాలనేది. సరే అది మనకి కనిపించచ్చు, ఏమనిపించచ్చు, కానీ అతను కనిపించింది. అది ఏం చెప్తారు మీరు? ఇప్పుడు 1 స్టేట్ 1 లాంగ్వేజ్ ఎలాగ పెట్టుకుంటాం, ఒక లాంగ్వేజ్ 3 లాంగ్వేజ్. అదే సార్, అదే తెలుగు పెట్టొచ్చుగా అనేది ఉంటుంది కదా. ఇప్పుడు దేశం మొత్తం, నేనది దేశం మొత్తం తెలుగు పెట్టవచ్చు కదా, ఇది కూడా రికగ్నైజ్డ్ లాంగ్వేజ్ అంటే ఏదైతే 22 గుర్తించబడ్డాయో అందులోంచి తెలుగుని ఎందుకు తీసుకోవద్దు ప్రశ్న. అది ఎక్కువ మంది మాట్లాడడం అనేది ప్రయారిటీ తీసుకుంటాం. సో ఆల్రెడీ హిందీ అనేది హాఫ్ ఆఫ్ కంట్రీ, దేవనాగరి బ్యాక్గ్రౌండ్ తోటి ఉన్నటువంటి అనేక భాషలు ఉన్నాయి. సో ఆ భాషలన్నిటికీ అంటే గుజరాతీ కానీ మరాఠీ కానీ ఇటువంటి భాషలన్నీ రిలేటెడ్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ దేవనాగరి లిపితోటి లింక్గా ఉంటాయి. ఓకే. సో ఎక్కువ మంది మాట్లాడేటటువంటి అవకాశం ఉంది, అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంది. సో కాబట్టి 1 నేషన్ 1 లాంగ్వేజ్
అనే పర్స్పెక్టివ్లో Hmm. ఎక్కువ మందికి అలవాటు అయి ఉన్నటువంటి హిందీని పెట్టుకోవడం ఒక పద్ధతి. Hmm. ఈ రాష్ట్రాల వారీగా 1 స్టేట్ 1 లాంగ్వేజ్ అని పెట్టుకోవచ్చు, ఓకే. దాంట్లో తప్పులేదు. ఆల్రెడీ అదే ఉంది ఇప్పుడు రాష్ట్రాల్లో అయితే అదే ఉంది. ఓకే, రాష్ట్రాల్లో లిబరల్గా ఉన్నాయి. ఇప్పుడు కేరళలో 10 అధికార భాషలు ఉన్నాయి, రైట్, నాగాలాండ్లో 10 అధికార భాషలు ఉన్నాయి. కరెక్ట్. సో అంటే ఇప్పుడు ఏదైతే ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రానికి అంటే గవర్నమెంట్లో కూడా హిందీలోనే మనం ప్రింట్ చేసుకుంటే మంచిదా, మనకు సంబంధించినటువంటి లాంగ్వేజ్ ఏదైతే ఈ మధ్య తెలంగాణ కూడా ప్రమోట్ చేస్తుంది, తెలుగులోనే ఈ జీవోలన్నీ కూడా అందరికీ అర్థమయ్యే రూపంలో ప్రింట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ త్రిభాషా సూత్రం వచ్చింది కాబట్టి ఈ టాపిక్ వచ్చింది. చేస్తే బాగుంటుంది అంటారా, ఇంగ్లీష్లోనే ఉంటే బాగుంటుంది అంటారా, ఏం చెప్తారు మీరు? అదే ఈ త్రిభాషలో మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఏంటంటే 2020 ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం అంత కన్ఫ్యూజన్గా ఉంది కొంచెం. ఇంగ్లీషు తర్వాత ఇండియన్ లాంగ్వేజ్ ఈ రెండు ఉంటాయి. థర్డ్ మాత్రం అది హిందీ కంపల్సరీ కాదు, హిందీని బలవంతంగా తీసుకోమని చెప్పట్లేదు రైట్. రాష్ట్రాలు. మరో భాష పెట్టుకోండి, ఇండియన్ లాంగ్వేజ్ ఒకటి పెట్టుకోవచ్చు, లేకపోతే ఫారెన్ లాంగ్వేజ్ కూడా పెట్టుకోండి, జర్మన్ లాంగ్వేజ్ పెట్టుకోండి, లేకపోతే ఫ్రెంచ్ పెట్టుకోండి, జాపనీస్ పెట్టుకోండి. అంటే ఈ దేశాలకి మన వాళ్ళు చాలా మంది వెళ్తున్నారు కదా, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ, ఈజీగా అవుతుంది వాళ్ళకి. ఇంకా ఇప్పుడు చాలా మన తెలంగాణ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న జూనియర్ కాలేజెస్లో సాంస్క్రిట్ ఉంది, సెకండ్ లాంగ్వేజ్ అని. అంటే కరెక్ట్, ఎక్కువ మార్కులు వస్తాయి. సాంస్క్రిట్లో ఎవరు రాయడు, దేవనాగరి భాషలో రాయడు, తెలుగులో రాస్తారు, తెలుగు రాస్తారు, మార్కులు స్కోరింగ్ వేస్తారు ఎట్లా ఏదో ఇప్పుడు సపోజ్ స్టోరీలే కదా చైతన్య లాంటి కాలేజెస్లో సెకండ్ లాంగ్వేజ్ అంటే ఓన్లీ సాంస్క్రిటే, స్కోరింగ్ తెలుగు ఉండదు, స్కోరింగ్ సబ్జెక్ట్ అంటారు, ఫిగర్లు వేసుకోవడానికి. సో కాబట్టి మరి సెకండ్ లాంగ్వేజ్ మరి తెలుగు ఉండాలి కదా, అట్లీస్ట్ ఉండాలి. తెలుగే పెట్టలేదు వాళ్ళు అవును, యాజ్ అ పాలసీ. మరి అటువంటిప్పుడు ఆ సాంస్క్రిట్నే పెట్టుకోవచ్చు ఆ రాష్ట్రంలో. అసలు సాంస్క్రిట్ తీసేస్తే ఏమైంది అంటారు, ఏం చెప్తారు మీరు? పెద్దగా అవసరం లేదు తీసేస్తే సాంస్క్రిట్, మనకు మొత్తం మీద పాతవి అన్ని ఆల్రెడీ కన్వర్ట్ చేశారు, ఇంగ్లీష్లో, హిందీలో, అన్ని భాషలు, ఏ భాషలు అంటే ఆ భాషల కన్వర్టర్స్ కూడా ఇప్పుడు డ్యూలింగ్ లాంటి సాఫ్ట్వేర్లు ఉన్న తర్వాత కూడా అది అవసరమా అనేది బిగ్ క్వశ్చన్. సాంస్క్రిట్ రద్దు చేసిన పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. దేశం మొత్తం మీద ఒరిజినల్గా సాంస్క్రిట్ మాట్లాడేవాళ్ళు 25,000 మంది కూడా ఉండరు. ఓకే, ఇప్పుడు సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ పెట్టుకునేవాడు కూడా వాడికి సాంస్క్రిట్ భాష రాదు. అసలు స్కూల్లో తీసేస్తే బాగుంటుంది, కేపీ అంతేనా? అంతే. సో కాబట్టి అంటే ఫండమెంటల్గా ఏదైతే ఇంకా మూడో భాష ఉందో అని చెప్తున్నారో అది మూడో భాష హిందీ అవసరం కానవసరం లేదు. ఓకే, ఏదన్నా పెట్టుకోండి, ఎనీ లాంగ్వేజ్, ఇండియన్ లాంగ్వేజ్ కావచ్చు, ఆర్ లేకపోతే ఫారెన్ లాంగ్వేజ్ కావచ్చు. రైట్, ఆ ఆప్షన్ NEP 2020లో ఉంది. రైట్ సార్. అంటే మీరు చెప్పినట్టు ఈ NEP 2020 ఫెడరల్ని అంటే మనమైతే అనుకుంటున్నాము, అంటే ఈ రాజకీయ నాయకులు అందరు కలిసి లేకపోతే అన్ని రాష్ట్రాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటున్నది ఒప్పించి దీన్ని అంతంత అంటే త్వరగా దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది ఇది వచ్చి అమలు చేయాలి, విద్యార్థులు బాగుపడాలి అనేది అయితే మనం కోరుకుందాం. 2 త్రిభాషా సూత్రంలో పెద్ద గందరగోళం పడాల్సినటువంటి అవసరం లేదు అని అయితే KP గారు చెప్తున్నారు. చూద్దాం మరి ఏం చేస్తుందో గవర్నమెంట్ ప్రభుత్వాలు అయితే. రైట్ సార్, నమస్కారం.